ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం అంశం దశమ భాగం. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ రోజు క్లారిఫై అవుతాయని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారని చెప్పి నేను నమ్ముచున్నాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు ఆ నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకింట్లను విప్పి పట్టజాలనంతా విస్తారంగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 ఫలింపచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. జీవితానికి మరి డబ్బు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మనం ఎలాగ అభివృద్ధి చెందాలి, ఆర్థికపరమైన విషయాల్లో ఎలాగా ఆశీర్వదించబడాలి అనేటువంటిది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దశమ భాగం ఇవ్వాలా, దశమ భాగం ఎంత ఇవ్వాలి, దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి, దశమ భాగం ఎలా ఇవ్వాలి, దశమ భాగం ఇస్తేనే దేవుడు దీవిస్తాడా లేకపోతే దీవించడా, దశమ భాగం దేవునికి అవసరం? ఇటువంటి ప్రశ్నలు ఈ రోజున ఈ క్రైస్తవ లోకంలో చాలా తలెత్తుతూ ఉన్నాయి. మరి ఇటువంటి ప్రశ్నలకి సమాధానం బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది? అసలు కొత్త నిబంధనలో దశమ భాగం అని దేవుడు చెప్పాడా? ఇది పాత నిబంధనలో మాత్రమే చెప్పాడు. కొత్త నిబంధనలో దశమ భాగం అనేటువంటి మాట ఉన్నదా? కొత్త నిబంధనలో దశమ భాగం గురించి రాయబడి ఉన్నదా? ఇట్లాంటి ప్రశ్నలు చాలామందికి వస్తాయి. చూపించండి కొత్త నిబంధనలు ఎక్కడ ఉంటాయి, అసలు యేసుప్రభువు దశమ భాగం మాట ఎత్తాడా? ఇట్లాంటి ప్రశ్నలు వేధిస్తూ వస్తూ ఉంటుంటాయి. దశమ భాగం ముక్కలు చేయొచ్చా, దశమ భాగం ఒకే చర్చికి ఇవ్వాలా, ఆల్రెడీ డెవలప్ అయిపోయిన వాళ్ళకు దశమ భాగం ఇవ్వాలా కదా? ఈ ప్రశ్నలన్నీ మీ యొక్క మైండ్లో తిరుగుతూనే ఉంటుంటాయి నాకు తెలిసి. ఎందుకంటే చాలామందికి వచ్చేటువంటి డౌట్స్, నన్ను చాలామంది అడిగేటువంటి ప్రశ్నలు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగము అంతయు. కొంత అన్నాడా? అంత. కాబట్టి దశమ భాగాన్ని ముక్కలు చేయొచ్చా? ముక్కలు చేయకూడదు. సరే బ్రదర్, అంతా పాత నిబంధనే కదా, కొత్త నిబంధనలో ఒక రెఫరెన్స్ చూపించండి అని చెప్పి చాలామంది అంటారు. కొత్త నిబంధనలో మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా చెప్పారా? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు దశమ భాగం గురించి ఏమైనా మాట్లాడారా అని చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం బాగా గుర్తుంటుంది మీకు. మత్తయి సువార్త 23:23లో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు దశమ భాగం గురించి ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట రెడ్ లెటర్స్లో ఉంటుంది బైబిల్లో ఈ మాట. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయం అనగా న్యాయమును కనికరమును విశ్వాసం విడిచిపెట్టితిరి. గమనించాలి, దశమ భాగాలు చెల్లిస్తున్నారు మీ రాబడంతట్లో కూడా. అప్పుడు ఇక్కడ చూడండి, పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను అంటే వస్తు మార్పిడి జరుగుతూ ఉండేటువంటిది. ఇప్పుడు మీకు జీలకర్ర పండుతుందా, మేము సోంపు ఇస్తాం. మీకు కందిపప్పు పండుతుందా, మేము పెసరపప్పు ఇస్తాం. మీకు ధాన్యం పండుతుందా, మేము కూరగాయలు ఇస్తాం. వస్తు మార్పిడి జరిగిద్ది అనమాట. అప్పుడు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం? ఇంకా దశమ భాగం ఎగ్గొట్టేస్తాం కదా. అట్లా కాకుండా నీ రాబడి ఏమున్నది, నీకు ధాన్యం పండిందనుకో, 10 బస్తాల ధాన్యం పండితే అందులో దశమ భాగం 1 బస్తా. మీకు కొబ్బరి కోకోనట్సే ఉన్నాయనుకుంటారు, ఒక 1000 కాయలు కొబ్బరికాయలు పడ్డాయి, అందులో 100. ఇలాగ ప్రతి దాంట్లో ఏదైతే పంట పండుతుందో, ఏదైతే రాబడిస్తుందో దాంట్లో ఇవ్వాలన్నమాట. ఇక్కడ మళ్ళీ పెద్ద డౌట్ చాలామందికి, బ్రదర్ నేను ఏం పని చేయను, నేను ఇంట్లోనే ఉంటాను, నేను గృహిణిని, మా వారేమో యేసుప్రభువుని నమ్ముకోలేదు, మరి నేను దశమ భాగం ఎలా తీయాలి అని ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా మీ భర్త మీకు ఇంటి ఖర్చులు అని చెప్పి ఒక 2000, 10,000, 20,000 ఇస్తారు. అందులో మీరు దశమ భాగం తీయచ్చు. లేదు బ్రదర్, అన్నీ సరిపడా ఖర్చులు చెప్తారు అంటుంటారు. మీరు తీసి చూడండి ప్రియులరా, ఏదో ఖర్చు పక్కన పెట్టుకుని
ఖచ్చితంగా పాటించి చూడండి. బ్రదర్ నాకు అసలు ఏమీ లేదు, ఇన్కమ్ లేదు, నేను చదువుకుంటున్నాను, నాకెక్కడ వస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీకు అమౌంట్ ఇస్తారు. మీ రాబడి, మీ ఇన్కమ్, మీకు ఏదైతే ఇన్కమ్ మీ పాకెట్లోకి ఇన్కమ్ బయట నుంచి ఏదైతే వస్తుందో, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే నీకు వచ్చినటువంటిది మాట, దానిలోంచి దశంభాగం తీయాలి. నేను నా ప్రారంభంలో నేను దేవుని పరిచర్య చేస్తాను కాబట్టి ఎవరైనా దేవుని పరిచర్యకి వాడండి అని ఇస్తే, ఓహో దేవుని పరిచర్యకే ఇచ్చారు, దేవుని పరిచర్య నిమిత్తం ఇచ్చారు కాబట్టి ఇందులో దశంభాగం తీయ అవసరం లేదని అనుకున్నాను. నేను వాస్తవం చెప్తున్నాను. కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్టే నేను ₹1 తీసుకోకుండా ఒక పక్కన పెట్టాను. జాగ్రత్తగా ఉండాలి. పెట్టింది పెట్టినట్లు ఉంటుంది కానీ వృద్ధి చెందట్లేదు. అప్పుడు నా భార్య నేను కలిపి ప్రార్థన చేసి ఆలోచన చేసినప్పుడు, ఇది కూడా ఇన్కమ్మే కదా, ఇది కూడా పరిచర్య, మనం వాడుకున్నా వాడుకోకపోయినా వచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో దాంట్లో దశంభాగం తీసి దేవుని సేవకులకి ఇచ్చేద్దాం. ఎవరైతే, ఇది మన రాబడి కాదు కాబట్టి, ఎవరైతే మనకి ఇలాగా డిఫరెంట్ వాళ్ళు కానుకలు ఇచ్చారు కాబట్టి మనం కూడా దైవ సేవకులు, ఇప్పుడు మనం కష్టపడి పని చేసుకునే ఇన్కమ్ అది చర్చిలో దశంభాగం ఇద్దాం. అలా కాకుండా ఇలాగా పరిచర్య నిమిత్తం వచ్చినటువంటి దశంభాగాలు తీసి సేవకులు ఎవరైతే పరిచర్యలు చేస్తూ ఉన్నారో, సేవకులు ఎవరైతే మరి కొదువుతూ ఉన్నారో, సేవకులు ఎవరైతే సమస్యలతో ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క దశంభాగాలు మనం ఇచ్చేద్దాము అని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నప్పుడు ప్రియులారా గమనించాలి. ఎప్పుడైతే మేము అందులో దశంభాగాలు తీయటం ప్రారంభించామో రెట్టింపు అవుతూ వచ్చిందనమాట, పెరుగుతూ వచ్చిందనమాట. ఆ ఇన్కమ్ అనేటువంటిది విస్తారమవుతూ వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. వింటున్నారా? సో ఇక్కడ చూద్దాం మనం, యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు. కాబట్టి అలాగ పుదీనాలో సోంపులని దశంభాగాలు తీస్తూ ఉన్నారు, డబ్బులో దశంభాగం తీస్తున్నారు. చాలామంది ఇదే కూడా మిస్టేక్, నా రాబడి 10,000 అండి, ₹1000 ఇచ్చేసిన అయిపోయింది. నో, దశంభాగాలు తీస్తారు, సమయంలో కూడా ఇవ్వాలన్నమాట. రోజుకి 24 గంటలు, ఖచ్చితంగా ఒక 2.5 గంటలు దేవుని సమయంలో గడపాలి మనం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఫెయిల్ అయిపోతాం మనం అందరూ కూడా. పొద్దుట గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 అర్ధ గంట, లేకపోతే సాయంత్రం 1 గంట, పొద్దుట 1 గంట, మధ్యలో కుదిరితే ఒక ½ అవర్, ఇట్లా 2.5 గంటలు ఖచ్చితంగా దేవుని స్తుతిస్తాను, మహింపరుస్తాను, దేవుని సన్నిధిలో గడపాలి మనం. అక్కడ ఫెయిల్ అవ్వకూడదు. ఇంకోటి, దశంభాగం ఇవ్వటం అంటే అలా పడేసేసి ఆ బకెట్లోనో ఆ కానుకల డబ్బాలో పడేసి అమ్మాయి అయిపోయింది బాబు, అది కాదు ఇవ్వటం అంటే. దశంభాగాన్ని దేవుడు ఎట్లా పోలుస్తాడంటే విత్తనము, విత్తువానికి విత్తనం దయచేసేటువంటి దేవుడు మన దేవుడు. దశంభాగం ఎప్పుడు కూడా ఒక విత్తనంగా భావించాలి. అమ్మ వింటున్నారా? దశంభాగాన్ని ఇప్పుడు కూడా ఒక విత్తనముగా భావించాలి. విత్తనం అంటే ఏంటి? ఏ రైతన్నా సరే విత్తనం ఎలాగేస్తాడు? పొలంలోను అలా పడేసిపోతాడా? నో, విత్తనం వేసి ఆశతో ఎదురు చూస్తాడు, దానికి నీళ్లు పోస్తూ ఉంటుంటాడు, విత్తనం వేసి అది ఖచ్చితంగా పంట కోసుకోవటానికి ఎదురు చూస్తుంటుంటాడు. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 100 పంట ఇస్తానంటున్నాడు. సరే, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ మత్తయి 23:23 దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సరే వాళ్ళు అన్నట్లు దశంభాగం ఇస్తారు, కనికరం విశ్వాసం విడిచిపెట్టేది, కానీ వాటిని మానక వీటిని చేయవలను. వేటిని మానక వేటిని చేయాలి? ఈ పుదీనా సోంపులో మీరు రాబడంతలో దశంభాగం ఇస్తున్నారు కదా, మానేసేద్దు. కొత్త నిబంధన లేదు కదండి దశంభాగం. చెప్తున్నాడు కదా దేవుడు, మానొద్దు దశంభాగం ఇవ్వటం. అర్థమవుతుంది ఈ వచనం మీకు? ఈ వచనం చాలామందికి అర్థం కాదనమాట. దశంభాగం ఇవ్వటం మానొద్దు అన్నాడు దేవుడు అక్కడ. మీరు దశంభాగం ఇవ్వాలి. సత్యాన్ని మళ్ళీ చదువుతాను చూడండి. వాటిని మనకు అంటే ఏంటి? పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ భాగం చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను, అనగా న్యాయము, కనికరం, విశ్వాసం. ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? న్యాయము, విశ్వాసము. హల్లెలూయా. ఇప్పుడు సోంపు, జీలకర్ర వీటిలో దశంభాగం చెల్లించాలి అంటే వాటిని మానక, వీటిని అంటే ఏంటి? ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి నీతి, న్యాయము, విశ్వాసం, వాటిని మానొద్దు దశంభాగం ఇవ్వటం, నీతిని న్యాయాలను కూడా విడిచిపెట్టొద్దు. మళ్ళీ చెప్తాను చూడండి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అర్థమైంది? ఇప్పుడు దశంభాగాలు ఇవ్వటం మానేసేద్దు, అలాగే నీతి న్యాయాలను కూడా అనుసరించాలి. దేవుడు యాడ్ చేస్తూ వచ్చాడు. పాత నిబంధనలో ప్రియులారా, వ్యభిచారం చేస్తే ఫిజికల్గా తప్పు రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏమన్నాడు? పర్వాలేదు అనట్లేదు. వ్యభిచారం చేస్తేనే కాదు, కంటి చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అన్నాడు. సరే, చాలా క్లారిటీ వస్తుంది అనుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.
కాబట్టి ఇక్కడ పాత నిబంధన ప్రకారం 10వ వంతు చెల్లించమని పాత నిబంధనలో ఉంది కదా అని చెప్పి దేవుడు దాన్ని గుర్తు చేస్తూ 10వ వంతు దశంభాగం మీరు చెల్లించాలి. నెక్స్ట్ నీతి, న్యాయం, విశ్వాసాన్ని విడిచిపెట్టేసేద్దు. అలాగే మీరు ఒక దశంభాగం చెల్లిస్తున్నారంటే నేను చేసి చూపించాలనుకున్నాను, కుదరలేదు నాకు. ఒక కవర్ తీసుకోవాలి, కాన్క్రీటానికి ఒక కవర్ తీసుకోవాలి. ఆ కవర్లో తీసుకుని మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఎలాగిస్తారంటే చాలామంది చూడండి, ఇప్పుడు ఇది ఒక కవర్ అనమాట. నేను కాన్కి ఇందులో పెట్టాను. ఇందులో పెట్టిన తర్వాత ఈ వైట్ ఎన్వలప్ ఏదైనా తీసుకుని గో, గ్రో, కమ్ బ్యాక్ ఏం చేయాలంటే గో, గ్రో, కమ్ బ్యాక్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇలాగ ఎన్వలప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని మీరు ఏం చేయాలి, ఇందులో కాన్కి పెట్టిన తర్వాత అక్కడ పైన మనకు రాసుకోవటం ఉంటుంది గో, గ్రో, కమ్ బ్యాక్. అంటే గో అంటే వెళ్ళు, గ్రో అంటే అభివృద్ధి చెందు, తర్వాత ఏం చేయాలి, కమ్ బ్యాక్ తిరిగిరా. సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వింటున్నారా, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఏ రైతైనా సరే విత్తనం వేసి ఏం చేస్తాడు, గో అంటే ఆ యొక్క నేలలో వేసాడు విత్తనం. తర్వాత అదేంటి, గ్రో, ఆ రైతు చూస్తారన్నమాట, గ్రో అవుతుంది, విత్తనం మొలకెత్తుందని చెప్పి కమ్ బ్యాక్. కాబట్టి ఏ రైతు అయినా సరే విత్తనాన్ని నేలలో వేసి ఏం చేస్తారంటే అది గ్రో అవ్వాలి, కమ్ బ్యాక్ రావాలి, తిరిగి రావాలి. చాలామంది పాస్టర్ గారు కానుక ఇచ్చేశారు, సభలకు కానుక ఇచ్చేశారు, చర్చిలకు కానుకలు ఇచ్చేశారు, అమ్మయ్య అయిపోయింది నా పని. నో, నువ్వు అలాగనుకుంటే చాలా పొరపాటే. అయిపోయింది అనుకోవద్దు. మీ పంట చాలా ఉండిపోయింది, అలాగే మీరు కోసుకోవట్లేదు. మీరు వేసిన విత్తనం అభివృద్ధి చెందింది. ఎక్కడన్నా మీరు బ్యాంకులో అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 రూపీస్ ఇంట్రెస్ట్ అట్లాగే ఇస్తారు. దేవుడు చెప్తున్నాడు 100 అంటే 100 ఇస్తానని కాదు, 100 అంటే నువ్వు ఎంత వేసుకొని చెప్పి, ఎంతైనా సరే. కాబట్టి నువ్వు ఇచ్చిన కానుక ఏమవుతుందంటే విస్తరింతుందంట, ఫలిస్తుందంట. ఒక విత్తనం అనమాట, నువ్వు నాటే ప్రతి విత్తనం అనమాట. ఒక సేవకుడికి 10 రూపాయలు కానుక ఇచ్చిన, 100 రూపాయలు కానుక ఇచ్చిన, 1000 రూపాయలు కానుక ఇచ్చిన, అదేంటంటే విత్తనము. కాబట్టి ఎవరికి మీరు చేతిలో కానుక ఇట్లా చేతులతో పెట్టేసేయకండి. ఖచ్చితంగా ఒక ఎన్వలప్ కొనుక్కు తెచ్చుకోండి. షాపుల్లో అమ్ముతారు, లేకపోతే చర్చలు ఇస్తే పర్వాలేదు. ఇవ్వకపోతే మీరు ఒక వైట్ ఎన్వలప్ తీసి తెచ్చుకుని ఎప్పుడైనా సరే ఎవరైనా సేవకులు వస్తున్నారంటే, లేకపోతే ఎవరికైనా ఇస్తున్నారంటే, ఎక్కడైనా ఇస్తున్నారంటే ఆ పేపర్ మీద ఏం చేయాలంటే గో, గ్రో, కమ్ బ్యాక్, వెళ్ళు, అభివృద్ధి చెందు, తిరిగిరా. హల్లెలూయా. ఎటువంటి రైతైనా సరే భూమిలో విత్తనం నాటాడంటే అదేం చేయాలంటే వెళ్ళు, భూమిలోకి అభివృద్ధి చెందు, సమృద్ధి అయిన పంట రావాలనే ఉద్దేశంతో విత్తనం విత్తుతాడు. కాబట్టి మనం దేవుని సందులో విత్తేటువంటి విత్తనం దశంభాగం అవ్వచ్చు. స్పెషల్ మళ్ళీ ఇదొక డౌట్, దశంభాగాన్ని ముక్కలు చేసే బ్రదర్, మేము ఈ చర్చికి వెళ్తాం, ఆ చర్చికి వెళ్తాం, ఈయన వాక్యం వింటాం, ఆయన వాక్యం వింటాం. కాబట్టి ఎవరికి మేము దశంభాగాలు ఇవ్వాలి అంటే నువ్వు లోకల్ చర్చిలోనే ఇవ్వాలి దశంభాగం. నువ్వు ప్రతి ఆదివారం ఎక్కడైతే వాక్యం వింటున్నావో అక్కడే ఇవ్వాలి దశంభాగం. ప్రతి ఆదివారం ఎక్కడైతే బలపడుతున్నావో, ఏ హోటల్లోనైతే నువ్వు ఫుడ్ తింటున్నావో అక్కడ బిల్లు కట్టాలి. బ్రదర్, హైదరాబాద్ హోటల్లో నేను ఇడ్లీ తిన్నాను, కానీ చాలా పెద్ద హోటల్ కాబట్టి, మా ఊర్లో చాలా పేద హోటల్ కాబట్టి అక్కడ నేను టిఫిన్ చేసి వచ్చి మా ఊర్లో బిల్లు కడతాను. ఒప్పుకుంటారా? చాలా చేసే పొరపాటు ఇదనమాట. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో విలేజ్లో నుంచి వచ్చాను కాబట్టి నేను మా విలేజ్లో చిన్న విలేజ్ ఒక 20-30 మంది సంఘం ఉంటారు. హైదరాబాద్ వచ్చాను, చాలా వేల మంది సంఘానికి వెళ్తున్నాను. అప్పుడు నాకు దశంభాగం కొన్ని వేలలోనే వచ్చేది. సో మా అక్కగారికి వచ్చిన ఆలోచన ఏంటంటే దశంభాగం తల్లి సంఘానికి పంపాలి, నువ్వు ఎక్కడైతే బాప్తిస్తం పొందావో అక్కడికే పంపాలి. నాతో వాదోపవాదాలు వచ్చాయన్నమాట, డిస్కషన్ జరిగిందనమాట. నిజమే, మరి నువ్వు వెళ్ళే సంఘంలో నువ్వు ఇచ్చిన ఉపనెల పట్టించుకోరు, కానీ నువ్వు దశంభాగం ఇస్తే మన పాస్టర్ గారి ఫ్యామిలీ 4 రోజులు బ్రతికేస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఇవ్వటే న్యాయం. ఓ నిజమే, మా అక్కగారు చెప్పినటువంటి పాయింట్ కూడా కరెక్టే కదా, మా అక్కగారు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే కదా. నిజంగా నేను ఇక్కడ దశంభాగం ఇచ్చిన ఇవ్వకపోయినా చూడ కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ, కానీ అక్కడైతే 20 మందే ఉన్నారు. నేను ఇచ్చిన దశంభాగం ఇప్పుడు మా సంఘం అంతా వేస్తే 50-100 రూపాయలు వస్తుంది కానుక. అదే నేను ఇక్కడ నుంచి పంపనండి 1000 రూపాయలు వస్తుంది పాస్టర్ గారికి, నెలంతా బ్రతికేస్తాను. మంచి ఆలోచనే. అప్పుడు నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, దశంభాగం ఎక్కడ ఇవ్వాలనేటువంటిది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను నా భార్యని వివాహం చేసుకున్నాను. నా భార్య పుట్టింది ఎక్కడ? వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో. పెరిగింది ఎక్కడ? వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో. నా భార్యని చదివించింది ఎవరు? వాళ్ళ అమ్మగారు. నా భార్యని కాలేజీకి పంపింది ఎవరు? వాళ్ళ అమ్మగారు. ఫీజులు కట్టింది ఎవరు? వాళ్ళ అమ్మగారు.
అలా చదువుకోక ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూ ఉంది, మంచిగా జీతం వస్తుంది, వాళ్ళ అమ్మగారికి ఇస్తూ ఉంది. ఎప్పుడైతే పెళ్ళైందో నా దగ్గరికి వచ్చేసింది మా ఆవిడ. గమనించాలి, ఆల్రెడీ నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, బాగానే ఉన్నాం. ఇప్పుడు నా భార్య జీతం ఎక్కడ ఇవ్వాలి? నా భార్య యొక్క జీతం ఎక్కడ ఇవ్వాలి? తల్లిగారికి ఇవ్వాలా, నాకు ఇవ్వాలా? చెప్పాలి మీరంతా కూడా. ఎవరికి ఇవ్వాలి? తల్లిగారిగా, భర్తగా? ఎప్పుడైతే ఆమె వివాహం చేసుకున్నదో తన సర్వ హక్కులు కూడా భర్తవే. ఈవెన్ తల్లిగారి ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఏమంటే మా అమ్మగారి ఇంటికి వెళ్తారని పర్మిషన్ తీసుకోవాలి కదా. అర్థమవుతుంది మీ అందరికీ? కాబట్టి ఇప్పుడు చదివించింది వాళ్ళు, డబ్బులు పెట్టింది వాళ్ళు, ఉద్యోగం వచ్చేలా చేసింది వాళ్ళు, పెంచింది వాళ్ళు, పోషించింది వాళ్ళు, సమస్తము సమకూర్చింది వాళ్ళు. ఇప్పుడు జీతం వస్తుంది, కానీ ఆ జీతం పట్టుకొచ్చి ఎవరికి వస్తుంది? ఈమె భర్త గారికి ఇస్తుంది. అర్థమైందా? అప్పుడు నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఆమె జీతం? భర్తకే ఇవ్వాలి. సో దీని ప్రకారం మీరు చూసినట్లయితే, మీరు మీ ఊర్లో బాప్తిసం పొందారు, మీ ఊర్లోనే మీ లోకల్ చర్చిలోనే బలపడ్డారు, స్థిరపడ్డారు, అంతా బాగా. కానీ ఉద్యోగరీత్యా మీరు వేరే ఊరు వెళ్ళిపోయారు. మీరు సండే వెళ్ళే చర్చ్ ఎక్కడంటే బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, చెన్నైలోనో, పెద్ద కంట్రీలో ఎక్కడో వేరే దేశంలో ఉన్నారు. మీరు దశంభాగాలు అక్కడి నుంచి ఇక్కడ పంపొచ్చా? పంపకూడదు. మీరు ఫుడ్ ఎక్కడ తింటారంటే లోకల్ చర్చిలో తింటున్నారు. బ్రదర్, మేము చర్చికి వెళ్తాం కానీ మీకులాగా ఆన్లైన్లో వాక్యం వింటాం. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు దశంభాగంలో కొంత అక్కడ కొంత ఇక్కడ ఇవ్వచ్చా? ముక్కలు చేయకూడదు. దశంభాగం అసలే దశంభాగాన్ని ఏం చేయాలంటే ముక్కలు చేయకూడదు. నీవు సమృద్ధి కలిగిన కొలది, ఆశీర్వదించబడిన కొలది ఏం చేయాలంట? దశంభాగాన్ని పెంచుకోండి. కాబట్టి నేను ఎవరికన్నా ఇదొకటి, మళ్ళీ దశంభాగాలు ఇస్తాను కదా, సండే మరి కానుకలకి ఇవ్వాలి, ఆదివారం కానుకలకి ఇవ్వాలి. ఇప్పుడు దశంభాగం నాకు 10,000 కాబట్టి 4 ఆధారాలు ఉంటాయి కాబట్టి అప్పుడు 2,500, ఇప్పుడు 2,500, 4 ఆదివారాలు 2,500 వేస్తే సరిపోతుందా? అప్పుడు స్పెషల్ కానుక ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా, ఆదివారం కానుక ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. నో. మీరు ఎవరిదైనా పెళ్ళి ఉందని చెప్తే రోజు వంట చేసుకోవడం మానేస్తారు ఇంట్లో. దీని పని దీందే, దాని పని దాందే కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆదివారం ఇచ్చే కానుక వేరే ఉండాలి. కృతజ్ఞతార్పణలో, ప్రత్యేక అర్పణలు చాలా ఉంటాయి బైబిల్ గ్రంథంలో. దశంభాగాలు వేరేవన్నీ కూడా. చర్చి కడదాకి ఇచ్చే కానుక వేరే ఉండాలి, దశంభాగం వేరే ఉండాలి, ఆదివారం వేసే కానుక వేరే ఉండాలి, ఏదైనా క్రిస్మస్ సందర్భంగా ఏదైనా ఇచ్చే కానుక వేరే ఉండాలి. బ్రదర్, ఇన్ని విధాలుగా ఇస్తే ఎలా బ్రదర్? ఆదికాండంలో ఏదైనా వనంలో ఒక నది పుట్టిందంట. అది ఒక్కటిగా పుట్టి 4గా విడిపోయిందంట. కాబట్టి నీ రాబడి అనేటువంటిది 4 విధాలుగా పెరుగుతుంది అనమాట. నువ్వు ఇచ్చి శోధించమంటున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పాడు, దశంభాగం ఇవ్వటం మానేసేద్దు, నీతి, న్యాయము, విశ్వాసం వీటిని కూడా 2 యాడ్ చేసుకోండి, ఇంకా యాడ్ చేసుకోండి అంటున్నాడు. క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ మలాకి 3:10లోకి వెళ్దాం. మళ్ళీ అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మలాకి గ్రంథం 3:10 నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, దీనిని చేసి ఏం చేయాలంటే మీరు నన్ను శోధించిడి. ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇచ్చి ఊరుకోమంటలేదు. పెద్ద పొరపాటు ఇదేమంది క్రైస్తవ లోకంలో. అమ్మయ్య, కానుకిచ్చాం, గొడవ వదిలిపోయింది, దశమాగం ఇచ్చేసాను బాబు, అయిపోయింది. అక్కడే పొరపాటు అనమాట. ఇచ్చి శోధించుడి. ఎదురు చూడండి, ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మిరకిల్. ఎక్స్పెక్ట్ చేయండి, నాది నాకు రావాలి, తిరిగి రావాలి, నా కానుక నేను సంపాదించుకోవాలి, నేను విత్తినటువంటి విత్తనానికి ప్రతిఫలం, పంట నేను కోసుకోవాలి. 10 రూపాయలు కానుకేంటి ప్రియులరా, దానికి 100 అంతల పంట మీరు ఆశించాలా? దేవా, ఏమైపోయింది? ఒక సేవకుడు అంట రాసుకుంటాడంట, ఈ కానుకిత్తాను, ఈ కానుకిత్తాను, దీనికి పంట వచ్చిందా లేదా, దీనికి పంట వచ్చిందా లేదా. నేను చెప్పాను, ఇదే జనవరి నెలలో దేవుడు మాకు ఒక సూచన ఇచ్చాడనమాట. ఒక డిసైడ్మెంట్ చేసుకుని చెప్పాం కదా, మాకు వచ్చిన కానుకలు ఇస్తామని చెప్పి. ఎవరికి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నప్పుడు చర్చిలో పాటలు పాడతాడు ఒక వ్యక్తి, ఆయనకి ఇచ్చేసామని చెప్పాడు దేవుడు. చిన్న కానుకేం కాదు, పెద్ద కానుకనే ఇచ్చేయమంటే మా వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాం, ప్రేయర్ చేయించుకున్నాం, కానుక ఇచ్చేసి వచ్చేసాం. మీరు నంబర్ ప్రియులరా, విత్తనం నాటి వచ్చాం మేము. వితిన్ 1 వీక్ లోపలనే మా పంట వచ్చేసింది మాకు. మీకు అర్థమై ఉంటుంది విత్తనం నాటింది ఎంత ఉంటుంది, పంట ఎంత ఉంటుందో. మేము ఇచ్చింది దానికి రెట్టింపు. దేనికి స్తోత్రం కలిగిన కాక వచ్చేసింది మా పంట, మేము కోసుకున్నాం. రైట్.
సో నువ్వు విత్తనం విత్తుతున్నావు, ఒక సేవకుడికి ఇంత ఇచ్చావు విత్తనం, ఒక సేవకుడికి ఇంత ఇచ్చావు, దానికి తిరిగి నువ్వు పంట కోసుకుంటున్నావా లేదా? రాలేదా? వచ్చిందా? రైట్ కొట్టుకోండి, పెట్టుకోండి. ఈ సిస్టమ్ పాటించండి మీరంతా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎంత ఇవ్వాలి? ఎప్పుడు దశమ భాగంలోనే ఉండాలా? నో, దశమ భాగం అనేటువంటిది మినిమం. నువ్వు అభివృద్ధి చెందినావు అనుకో, కోల్గేట్ గారు చూడండి, మన కోల్గేట్ పేస్ట్ వాడుతున్నాం కదా, ఆయన పేరు పేస్ట్ పేరు కదా, అది ఒక వ్యక్తి పేరు అనమాట. ఆయన దేవునికి ఇవ్వటం మొదలుపెట్టి 10%, 20%, 30%, 40%, 90% దశమ భాగం ఈయన తీసుకుని 90% దేవుడికి ఇవ్వటం మొదలుపెట్టాడంట. ఈ మాట కూడా చూద్దాం మనం. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది, చూద్దామా? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీకు అందరికీ కూడా డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మన 9-10 వచనాలు చదివినట్లయితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచడం అంట దేవుడికి. ఈ దశమ భాగాలు రాబడి అంతటిలో ప్రథమ ఫలం. నాకు జీతం ఉద్యోగం వస్తే మొదటి జీతం దేవునికి ఇస్తానండి చాలామంది మొక్కు పడుకుంటారు, కానీ ఎవరు బాధ్యతలు ఎక్కువ పడిపోతాయి. నిన్ను అడిగాడు ఆ దేవుడు, ఎస్ ఇక్కడ ఉన్నది నీ రాబడి అంతట్లో గమనించాలి. ఏమన్నాడు? రాబడి అంతట్లోను. కాబట్టి ఇక్కడ దశమ భాగం ఎలా తీస్తారంటే, నాకు ఒక 10,000 జీతం అండి, 10,000లో 2,000 హౌస్ రెంట్కి పోతుంది, 2,000 మెయింటెనెన్స్కి పోతుంది, 2,000 దీనికి పోతుంది, పెట్రోల్ ఖర్చు పోతుంది, అన్ని ఖర్చులు పోయిన నాకు మిగిలింది 5,000. కాబట్టి 500 దశమ భాగం తీస్తాను. నో, రాబడి ఖర్చులు పోనట్లేదు, నీ రాబడి అంతట్లో తీయాలన్నమాట దశమ భాగం. వింటున్నారా? నీ రాబడి అంతట్లో తీయాలి దశమ భాగం. కాబట్టి నీకు ఎంత వస్తుందో మొత్తంలో దశమ భాగం తీసి అప్పుడు నీ మిగతా ఖర్చులో హౌస్ రెంట్లో లేకపోతే ఇవన్నీ కట్టుకోవాలి. అందుకని అన్ని కట్టేసి ఇది మిగిలింది కాబట్టి ఇందులో దశమ భాగం అంటే అలా. నెక్స్ట్ మళ్ళీ దశమ భాగంలో చాలామంది ఎలా తీస్తారంటే, నా జీతం బ్రదర్ 57,000 కాబట్టి 5,700 దేవునికి ఇస్తాను, లేకపోతే 5,700 రూపాయలు. ఏంటంటే చూడండి, 5,775 రూపాయలు. పోనీ 5,700, 6,000 ఇవ్వండి, ఏమవుతుంది? తక్కువ అయితే ఎక్కువ ఇస్తే ఏమైనా అవుతుందా? ఆలోచించేద్దాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నన్ను కనపరచు అని నేను కనపరుస్తాను అంటున్నాడు. ఇక్కడ 10వ వచనంలో, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో కొత్త ద్రాక్షను పైకి పొరలి పారును. దేవుడు నింపడమే కాదు, పొరలి పారిస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదే సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, 24వ వచనం మీరు చదివినట్లయితే, 11:24లో సామెతల 11:24 చదివినట్లయితే, ప్రియులరా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, థ్యాంక్ యూ జీసస్. సామెతల గ్రంథంలోనే, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరంటాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, నా హృదయాన్ని చాలా అద్భుతంగా తాకింది ఇది. వెదజల్లి, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం మీరు చదివినట్లయితే, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందినవారు అంటాడు. వెదజల్లి ఏం జల్లుతారు? విత్తనాలు జల్లుతారు. చూసారా? ఇక్కడ దశమ భాగము దేవునికి ఇవ్వటం ఎలా చెప్తున్నాడు? వెదజల్లటంతో. దశమ భాగాలు ఇవ్వటం అవ్వచ్చు, కానుకలు ఇవ్వటం అవ్వచ్చు, విత్తనాలు చల్లటంతో సమానం. అంతేగాని ఒక సేవకుడికి ఇచ్చేస్తే మన గ్రేట్ అయిపోయింది, మన బాధ్యత, మన బరువు తీరిపోయింది అనుకుంటే పొరపాటే. నువ్వు వెదజల్లి అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఎస్, ఈయనకు 2,000 ఇచ్చాను, ఈయనకు 1,000 ఇచ్చాను, అమ్మయ్య గ్రేట్ అయిపోయింది. నో, రాంగ్. అది నువ్వెవరికి ₹1 కానుకిచ్చినా దాన్ని నువ్వు మంచి నెలలో నాటాలి. నాటిన తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మిరకిల్. ఎక్స్పెక్టేషన్ తోటి ఉండాలి, ఆశపడాలి. 37 వచ్చిన ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరిచినట్టు. వెదచల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. బ్రదర్ ఆయనకి కానుక, ఈయన కానుక, ఎంతమందికి ఇస్తానో, ఎంతమందికి ఇస్తా అంత మంచిది. నువ్వు ఇయ్యి. ఈ సేవకుడు వాక్యం వింటాను బ్రదర్, ఒక సిస్టర్ ఫోన్ చేసి, బ్రదర్ ఆయన వాక్యం వింటాను కాబట్టి నేనేం చేస్తాను తెలుసా, అక్కడ నెంబర్ ఉంటుంది, తీసుకుని వెంటనే డబ్బులు ఇస్తాను. మంచిదే, నువ్వు ఎంతమందికి ఇచ్చినా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. కానీ దశమ భాగం మాత్రం ఖచ్చితంగా తీయటం నేర్చుకోవాలి. నీకు ఏ చర్చి లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తలేదు, ఒక ఆన్లైన్లో ఒక సర్వీస్కి అటెండ్ అవుతున్నావు, నువ్వు ఉన్న పరిస్థితి బట్టి, నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి చర్చికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళి దశమ ఆయనకి
ఎక్కడైతే హోటల్లో ఫుడ్ తింటున్నావో నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఆన్లైన్లో డబ్బులు కడతలేదా? స్విగ్గీ, జొమాటో వీటిలో నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నావు, హోటల్కి వెళ్ళలేదు నువ్వు, మరి ఏం చేస్తున్నావు? డబ్బులు కడితే ఇంటికి వస్తుందా లేదు ఫుడ్? డెలివరీ ఆన్ క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టుకుంటున్నావు. ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నావు? డబ్బులు పెట్టే తీసుకుంటున్నావు. అలాగే ఆన్లైన్లో వాక్యం విన్నప్పటికీ కూడా నువ్వు ఖచ్చితంగా నీ దశమ భాగాలను చెల్లించవలసిందే. సరే, ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే లూకాసు వార్తలో చాలా అద్భుతమైనటువంటి మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మీరు చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని చెప్పాను. యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, ఇయ్యుడి మీకు ఇయ్యబడును, ఇయ్యుడి విత్తనం వేయండి అప్పుడు మీరు పంట కోసుకుంటారు. ఎలాగంటే అణచి కుదిలించి, చూడండి మనకి బాక్స్ పెడతారు. ఎవరన్నా మీకు ఇష్టమైనటువంటి వారికి ఏదైనా బిర్యానీ పంపాలనుకోండి, ఏం చేస్తారు? మా ఇంట్లో కార్యక్రమం అయిందని చెప్పి ఏం చేస్తారు? చిన్న బాక్స్లో అణిచి బాగా అణిస్తూ ఉంటారన్నమాట, బాగా నొక్కుతూ ఉంటారన్నమాట. అణిచి కుదిలించి దిగజారినట్లుగా అది పొంగుపొరలేటువంటి విధంగా ఇస్తారు ఇష్టమైనటువంటి వారికి. కాబట్టి నువ్వు దేవుడికి ఇచ్చేటువంటి విత్తనాన్ని తిరిగి ఎలాగిస్తారంట ఆయన? పంటగాను అణిచి కుదిలించి, చూడండి ధాన్యం బస్తాన్ని ఇలా కుదిలిస్తారనమాట. ఎందుకని? ఇంకా ఎక్కువ ఎక్కుతుంది, ఇంకా ఎక్కువ ఎక్కుతుంది అని చెప్పి అణిచి కుదిలించి కుదిలించి దిగజారినట్లుగా, హల్లెలూయా, నిండు కొలత. దిగజారడం అంటే పొంగి పొర్లు పోయేటువంటి విధంగా దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఇది ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇయ్యుడి ఇచ్చేసి ఊడుకోమని చెప్పట్లేదు దేవుడు. దశమ భాగంలో ఇచ్చి నన్ను శోధించుడి పొందలేదు మనకి 3:10, మీరు నన్ను శోధించినట్టు ఆకాశపు వాకిండను విప్పి పట్టజాలనంత పట్టుకునేంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు. అయ్యో బ్రదర్, దశమ భాగం ఇస్తే సరిపోతుంది అనుకున్నాం, కానీ ఇట్లా తిరిగి కుమ్మరించబడతాయా, తిరిగి దీవించబడతామనే విషయం మేము ఇంతవరకు మర్చిపోయామని మీరు అనుకుంటున్నట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎలా ఇవ్వాలి అని చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ కొరింథీ పత్రిక మనం చదువుకున్నట్లయితే 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, సనుగు కొనయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. సనుగు కొనక, ఈయన కానుకల గురించే చెప్తున్నాడు, కానుకల గురించే మాట్లాడుతున్నాడు. నాకు చాలామంది ఫైనాన్షియల్గా చాలా చితికిపోయామండి, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, దశమ భాగం తీస్తారా అని అడుగుతాను. నాకివ్వద్దు. మీరు ఎక్కడైతే వాక్యం బలపడుతున్నారో, మీకు ఒకవేళ ఏ చర్చి లేదు, మీరు ఎక్కడికి వెళ్ళటం లేదు, దశమ భాగం బ్రదర్ మీ వాక్యం ద్వారా మేము బలపడుతున్నాం ఇవ్వండి ఇస్తానంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు సూత్రం మీరు గమనించాలి. సనుగు కొనక, ఎప్పుడు దశమ భాగాలే, దశమ భాగాలు ఇస్తున్నాం, మనమేమో కాళ్ళ నడుచుకుంటూ వస్తున్నాం, దశమ భాగాలు తీసుకుంటున్నాం, ఆయన ఏమో పెద్ద కారులో వస్తున్నాడు. ఇది సనుక్కోవటం అంటే. నీవివ్వటం నీ వంతు, ఇచ్చి పంట కోసుకో. నువ్వేమి ఇచ్చి పంట ఆశించకుండా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన కారు కొనుక్కున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, ఇది కాదు మీ యొక్క ఆలోచన. చాలామంది ఇలాగ ఆలోచిస్తున్నారు కాబట్టి అట్లా ఉండిపోతున్నారు. రాంగ్ అది. మరి నీ యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి? నువ్వు దశమ భాగం ఇచ్చావు అంతే, నీ పని అయిపోయింది. పంట నువ్వు ఎక్కడ ఆశించాలి? దేవుని దగ్గర నుంచి పంట ఆశించాలి. ఇప్పుడు అమెజాన్లో జాబ్ అంటావు, ఇక్కడ జాబ్ చేస్తావు, శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? నీ పైనుంచి. అర్థమవుతుంది అందరికీ? కాబట్టి ఇక్కడ చూడండి, సనుగు కొనయు బలవంతంగా కాక. కాబట్టి దేవుని సన్నిధిలో దశమ భాగాలు కానుకలు ఇచ్చేటప్పుడు సనుగు కొనకూడదు, కొనుక్కోకూడదు. చాలామంది సేవకులు ఏం చేస్తారంటే మోటివేట్ చేస్తారు, మీకు ఇచ్చేస్తే దేవుడు చూసుకుంటాడు కాబట్టి మీ దగ్గర ఏముంటుంది ఇచ్చేసేయండి. ఒక సేవకుడు హైదరాబాద్లో చెప్తే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నది అంత ఇచ్చేసాడంట, కానీ బయటకు వచ్చాక ఇంటికి వెళ్తాక లేదు, 10 కిలోమీటర్లు వెళ్ళాలి, నడిచి వెళ్ళాలో ఏమి అసలు రూపాయి లేకుండా అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే నన్ను తీసుకెళ్తాక రారా, నా పరిస్థితి బాగాలేదు. ఇది కాదు. ఏమైందంటే మొత్తం పర్సంత తీసేసాడంట కానుకైనా. దేవుడు నీకు చెప్తే చేయాలి కానీ ఎవరో ప్రోత్సహించే కాదు. సనుగు కొనొద్దు. నువ్వు మనసులో తీర్మానం చేసుకోవాలి, ఇంటికాడ తీర్మానం చేసుకుని వెళ్ళాలి, కానుక ఎంత ఇవ్వాలను ముందు రోజే తీర్మానం చేసుకోవాలి. నువ్వు ఎంత ఇవ్వాలి, అక్కడ నువ్వు రాటాకి ఎంత, నువ్వు వెళ్ళటాకి వెళ్తా, ఇదంతా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి.
అంతేగాని ఏమి లేకుండా జేబులు పెట్టుకుని వెళ్ళి అంతే అక్కడ వాకింగ్ చేస్తే దేవుడు ఏమన్నాడు కాబట్టి మొత్తం అంతా పర్స్ అంతా అక్కడ ఇచ్చేసేసి నువ్వు ఖాళీ చేతులతో నడుచుకుంటూ రమ్మని కాదు అక్కడ అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. ఎలాగ ఇవ్వాలంటే సంతోషంగా ఇవ్వాలి, ఆల్రెడీ నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు మిమ్మల్ని దీవించినగా అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. అలాగే కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదివినట్లయితే అక్కడ నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. పాత నిబంధనలో దశమ భాగం అంటూ ఉన్నారు. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? యేసుప్రభువు ఏమన్నాడంటే దశమ భాగం మానవ తీయండి అంటే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? దశమ భాగం మాత్రమే కాదు, వర్ధిల్లిన కొలది. దశమ భాగం అంటే ఇంక చిన్నపిల్లలాగానే ఉండటం. నువ్వు అంటే 100లో 10 రూపాయలు తీయటువంటి అక్కడే ఉంటావు. నువ్వు గ్రో అవ్వే కొలది 100లో 12 రూపాయలు తీ, 100లో 15 రూపాయలు తీ, 100లో 20 రూపాయలు తీ, పెంచుకుంటూ పో. హల్లెలూయా. ఇక్కడ అదే సూత్రం చెప్తున్నాడు. చందా పోగు చేయండి. ఎలాగా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది. చందా అనకూడదు అన్నమాట. ఇది చందా కాదు, ఇది గమనించాలి. చందా నో, రాంగ్. చందా అనుకుంటారు, చందా కాదు ఇది. దీంట్లో విత్తనం అనమాట, ఆఫరింగ్. ఒక విత్తనం, ఇది విత్తుతున్నాం. ఇది చందా అంటే ఏదో విరాళం అనుకోకుండా. ఇది విరాళాలు ఇవ్వండి దేవునికి, విరాళం కాదు. దేవుడేం పేదవాడు కాదు. కాబట్టి నువ్వు విత్తనం విత్తుకుంటున్నావు, మళ్ళీ నువ్వు పంట కోసుకోవటానికి. ఇంత దేవుడికి అది ఇచ్చేస్తున్నావు, పాస్టర్కి అది ఇట్లా కాదు. చందా మాత్రం అనకుండా ఎవరు కూడా, చందా కాదు ఇది. ఇది ఒక విత్తనము. హల్లెలూయా. చూడండి, మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది. నువ్వు దీవించబడే కొలది, నువ్వు పైకి వెళ్ళే కొలది ఏం చేయాలి? నువ్వు పెరుగుతుంటే కానుక పెరగాలి. అవును బ్రదర్, 5,000 వచ్చి 10,000కి వచ్చాము, 10,000 కాబట్టి ఇప్పుడు 500 ఇచ్చాము, ఇప్పుడు ఇస్తున్నాం. అది కాదు, దశమ భాగం దాటి ఇవ్వాలి. నువ్వు 10% ఇదిలో నుండిపోకూడదు. 11%, 12%, 30% పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. హల్లెలూయా. వర్ధిల్లిన కొలది దశమ భాగంలోంచి దశమ భాగం పెరుగుతుండాలన్నమాట. 2 కొరింథీ 8:4 మనం చూసినట్లయితే ప్రియులరా, 2 కొరింథీ 8:4 వారు తమ సామర్థ్యం కొలదయే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తారు. సామర్థ్యం కంటే, అదే మనం చదువుకున్నాం కదా, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తమ శక్తి సామర్థ్యాల కంటే తక్కువ ఇచ్చి లేమికి వెళ్ళిపోయిన వారు కలరంట. దశమ భాగం 200 అనుకోండి, 150 వేస్తారు. ఆ దేవుడికి తెలియదు ఇంట్లో మా పరిస్థితి. అంటే కలిగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వెళ్ళిపోయారంట వాళ్ళు. ఈరోజు దశమ భాగాలు దొంగిలించేస్తారు. వాళ్ళని ఏమంటారు? దొంగలు. ఉంది కదా అన్నమాట. మలాకి 3:10 ఉంటుంది, చూద్దాం మనం అన్నమాట. మలాకి 3:10 చూసినట్లయితే 11వ వచనం, మీ పంటను తినివేయ పురుగులను నేను గద్దించేదను, మీ భూ పంటను నాశనం చేయ వాటిని నేను చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ మీరు దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇది చేసి శోధించండి. 3వ అధ్యాయం మలాకి 3:8 మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ, మేము ఎక్కడ దొంగిలించామండి? మీరు చాలామంది దొంగలు ఉన్నారు. ఎవరో చెప్తాను చూడండి. మీరు 10వ భాగం ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలించరు. 10వ భాగం వేరు, ప్రతిష్టార్పణ వేరు. కాబట్టి ఇవి దేవునికి ఇవ్వకుండానే దొంగిలించేస్తున్నారంట. మలాకి 3:8 స్పష్టంగా ఉంది, దొంగలు. ఇది మీకు అప్లై చేసుకోవచ్చు. మీరు 10వ భాగం ఇవ్వాలి, ప్రతిష్టార్పణలు ఇవ్వాలన్నమాట. ప్రతిష్టార్పణలు అంటే ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకునేటువంటివి. అవి కానుకలు కాదు, అవి సండే ఇచ్చేటువంటి కాదు, అవి లేకపోతే దశమ భాగాలు కాదు. దశమ భాగాలు కాకుండా ఆదివారం ఇచ్చే కానుక కాకుండా సెపరేట్గా అనమాట. ఇన్ని విధాలుగా ఇస్తే మనం, మీ యొక్క పొలంలో యాపిల్ చెట్టు ఉండాలి, సపోటా ఉండాలి, జామ చెట్టు ఉండాలి, అన్ని ఫలాలు తింటారే. ఇష్టమైన లేదు మీకు? అందుకని ఇప్పుడు ఒకటే చేసుకుని ఏంటంటారా? అలాగే అన్ని విధాలుగా ఇస్తే అన్ని విధాల పంటను మనం కోసుకోగలుగుతాం. ఇది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సామర్థ్యం కొలదేగాక, సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారంట. తమంతట తామే, ఫోర్స్ఫుల్గా కాదు, మోటివేట్ అయిపోయి కాదు, నీ అంతట నీవే ఇవ్వాలి కానుక అనేది. ఎవరో చెప్తే కాదు, నువ్వు ప్రోత్సహించినటువంటి నువ్వు నిశ్చయించుకున్న దాన్ని బట్టి, నువ్వు వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి, దేవుడు నీతో మాట్లాడిన దాన్ని బట్టి, నువ్వు నిశ్చయించుకున్న దాన్ని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యంలో కూడా ఇంకొక మాట ఉన్నది, చూద్దాం మనం. అపోస్తల కార్యంలో 11వ అధ్యాయం 29వ వచనం మనం చదివినట్లయితే, అపోస్తల కార్యంలో 11వ అధ్యాయం 29వ వచనం,
అప్పుడు శిష్యులలో ప్రతివాడును తమ తమ శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకుని తమ శక్తి కొలది. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ, ఇదిగాక వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఆస్తులు అమ్మి పంచిపెట్టారంటండి. ఈరోజున మనం ఎట్లాగా దేవుని కొరకు ఎట్లా జీవిస్తున్నాం, ఎలా ఇస్తున్నాం? వాళ్ళ దగ్గర లేదు, ఆస్తులు అమ్మేసి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి పంచిపెట్టేస్తారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దశమ భాగం ఇవ్వాలా? ఎస్, ఇవ్వాలి. పాత నిబంధనలోనే ఉందా? ఉంది. కొత్త నిబంధనలో లేదా? కొత్త నిబంధనలో కూడా ఉంది. యేసుప్రభువు చెప్పాడు మత్తయి 23:23లో, దశమ భాగం ఇవ్వటం మానేసేద్దు, నీతి న్యాయాల విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టద్దు, అవి ఇవి కూడా కలిపి చేయండి. కాబట్టి వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. నువ్వు వెదజల్లి అభివృద్ధి పొందుతావో, తక్కువ ఇచ్చి లేమికి వస్తావో లెక్క పెట్టుకోకుండా దశమ భాగం. నా జీతం 59,000 కాబట్టి 5,900 ఇస్తాను నేను. 6,000 ఏమవుతుంది? దశమ భాగాన్ని మించి ఇచ్చినట్టు అవుతుంది. హల్లెలూయా. సడన్గా ఎవరు పాస్టర్ గారు వచ్చారండి, మరి ఎలాగా ఇయ్యి? అది దశమ భాగంలో తీయొద్దు. అది స్పెషల్ ఆఫర్ దేంట్లో తీయొద్దు, అది సెపరేట్. దానికి దీవెన వేరే ఉంటుంది, దేనికి దానికి ఉంటుంది. వెదజల్లు ఎన్ని విధాలుగా చల్లాలో అన్ని విధాలుగా ఇవి. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నా దశమ భాగాల విషయంలో అందరికీ క్లారిటీ వచ్చింది కదా. దశమ భాగాన్ని ముక్కలు చేయకూడదు, దశమ భాగాన్ని 4-5 చర్చెస్కి పంపకూడదు, దశమ భాగాన్ని ఒక్క చోట ఇవ్వాలి. ఏ సేవకుడి ద్వారా అయితే నువ్వు బలపడుతున్నావో, బ్రదర్ మేము చాలామంది సేవకులు వింటాం, మరి ఏం చేయాలి? ఇవి నీకు తోసిన కొలతేని దశమ భాగంలో ఇవ్వకో, సెపరేట్గా ఇవ్వి. లేదు బ్రదర్, ఇవ్వాలన్న మనసుంటే మార్గం ఉంటుందంట, లోకమే నమ్ముతుంది. నువ్వెందుకు నమ్మట్లేదు? నీకు ఇవ్వాలని మనసుంటే ఖచ్చితంగా దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలపరచబడ్డారా? దీవించబడ్డారా? మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుడికి నువ్వు ఇచ్చినట్లయితే ఎంతనంటే తిరిగి 30, 60, 100 అంటాడు. 100 పంటని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కరువులో విత్తనం ఇస్సాకు 100 పంట కోసుకున్నాడంట. నువ్వు కరువులో వేసిన విత్తనం ప్రతిదీ కూడా 100 పంట వస్తుంది. ఒకవేళ నువ్వు చర్చలు కడతాకి లేకపోతే ఏదో విధంగా ఎన్నో విధాలుగా కానుకలు ఇచ్చేసేసి నువ్వు మర్చిపోయినట్లయితే ఈరోజు నీ పంట అలాగే ఉన్నది. ఇప్పుడైనా సరే నువ్వు పలుకు, దేవా నేను విత్తినటువంటి విత్తనానికి పంట నేను ఆశిస్తూ ఉన్నాను. గో గ్రో కమ్ బ్యాక్. నేను విత్తనం ప్రతి దానికి పంట నేను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, రమ్మని నా కోరుకుంటున్నాను. కమ్ బ్యాక్, నా పంట నాకు రావాల్సిందే. అడుగుదామా? హల్లెలూయా. డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యా? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రతి విషయంలో ప్రభు కొరకు జీవించండి. దేవుడికి ఇచ్చింది ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడంట. అణిచి కుదిలించి దిగజారినట్లుగా మీరు ఇచ్చి శోధించమంటున్నాడు. మలకీలో శోధిస్తే ఆకాశ బావకిండ్లు నింపేసి పట్టజాలనంత పట్టుకులంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు దేవుడు. అంతేగాని నువ్వు ఇచ్చిందని తీసేసుకుంటాను అంటలేదు దేవుడు. నువ్వు ఇచ్చిన దాన్ని విస్తరింపజేసి ఒక విత్తనంలాగా అది వృద్ధిని తీసుకుని వచ్చి సమృద్ధిని పంటను దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం ప్రతి కానుక ప్రతి రూపాయి కూడా అది విడిచిపెట్టేసేటువంటిది కాదు. నువ్వు ప్రతి విత్తనం రాసి పెట్టుకో. ఈ సేవకుడికి ఎంత ఇచ్చాను, నా పంట ఏది దేవా, నా పంట ఏది, నా విత్తనం ఎప్పుడు గ్రో అవుతుంది, ఎప్పుడు తిరిగి వస్తుంది. ఈ జ్ఞానం దేవుడు మీకు ఇచ్చి ఈ దశమ భాగాలు ఇచ్చిన సనుక్కోకుండా ఉత్సాహంగా ఇవ్వాలి, అభివృద్ధి చెందాలి. దినదినము ప్రతిసారి కూడా మనం పెంచుకుంటూ మరి ఆశ్రయించబడుతూ అభివృద్ధి చెందిన కొలది, శక్తి కొలది, సామర్థ్యం కొలది, విస్తరించిన కొలది మీ విత్తనం కూడా విస్తరింపజేసి దాన్ని ఫలింపజేసి 100 పంట మీరు అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. స్తోత్రం దేవస్థానం ఉన్నత ఈ దశమ భాగాల విషయంలో నీ ప్రియ బిడ్డలందరికీ కూడా ఒక చక్కటి క్లారిటీ ఇచ్చావని, ప్రతి డౌట్స్ నువ్వు తీర్చవని నేను నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.